కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. నిన్న తిరుపతిలో కూడా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాపం వైఎస్ఆర్సీపీకి ఏం చేయాలో తలదోచట్ల. 2 ఏళ్ళు అయిపోయింది. మనం ఏదన్నా పట్టుకుని ఈ సమస్య గురించి మాట్లాడదామంటే అది వర్కౌట్ అవ్వట్ల. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినా, ఆఖరికి విశాఖ వెళ్ళి ఆ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినా నవ్వులు పాలవుతున్నారు తప్ప ఎక్కడా కూడా ఇంపాక్ట్ కనిపించట్ల. ముఖ్యంగా కూటమి మంచి పాలన ఇంకొకటి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మాకేమో ఈ 11 నుంచి 12కో ఇంకా కాస్త కనీసం ప్రతిపక్షంలోకి వచ్చేటువంటి పరిస్థితి కన్నా కనిపించట్లా. ఏం చేయాలో తెలియట్లా. ప్రతి దాని మీద బయటకు వస్తున్నారు, అబాసుపాలు అవుతున్నారు, వెళుతున్నారు. మొన్న పెట్రోల్కి సంబంధించి వచ్చారు, ఆ బర్రెలను వేసుకుని ఆటిల్ని వేసుకుని దాని మీద ధర్నాలు చేయటం, విమర్శల పాలయ్యి మళ్ళీ వెళ్ళి కూర్చున్నారు. దేని మీద చేయాలో, దేని మీద మాట్లాడాలో, దేని మీద స్క్రిప్ట్ ఇస్తే దాని మీద మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి ఎంత విజయోత్సవాలు చేసుకుంటే వాళ్ళు మాత్రం కూటమి 2 ఏళ్ల పాలనకి సంబంధించి వాళ్ళు ఏమీ చేయలేదు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చాలా బలంగానే చేస్తున్నారు. బట్ ఎక్కడా వర్కౌట్ అవ్వట్ల. ప్రజల నుంచి స్పందన మాత్రం ఉన్నట్ల. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు తప్ప ఎవరూ కనిపించట్ల. దీనికి నిదర్శనం ఏంటంటే, ఆఖరికి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అక్కడ ప్రమాదం జరిగింది. అక్కడ పరామర్శకు వెళుతూ కూడా కొంతమంది జనాన్ని, ముసలోళ్ళని, ముత్తకల్ని పట్టుకుని 100 రూపాయలు ఇస్తాం, భోజనం పెడతాం అని చెప్పి తీసుకెళ్తే వాళ్ళు కూడా రానటువంటి పరిస్థితి, అది కూడా బయటపడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వం ఇలాగే చేసుకుంటూ వెళితే కనీసం ఈ 11 కూడా ఉండేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదురా నాయన అని వాళ్ళ తంటాలు అన్నీ ఇన్ని కాదు. వాళ్ళ పాపం ఏ రకంగా దీని నుంచి బయటపడాలి, ఈ 11 నుంచి కాస్తో కూస్త ప్రతిపక్ష పాత్రకైనా వస్తే బాగుంటుందేమో అని తెగ ఆలోచనలో పడ్డారట వైఎస్ఆర్సీపీకి సంబంధించి. అయితే ఇంకొక వ్యూహకర్తనైనా సరే తీసుకోవాలి, మనం దేని మీద అయినా సరే ముందుకు వెళ్ళి విరుచుకుపడాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారే పాపం అబాసు పాలవుతున్నారు. ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఆ దాంట్లో ఉండేటువంటి దాన్ని తీసి అందరూ నవ్వులు పాలవుతూ ఒక కామెడీ షో అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంటే అనుకునే పరిస్థితి అయిపోయింది. అబ్బా ఈసారి ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఇంకేముంది, మంచి కళాఖండాలు, అసలు జబర్దస్తుని మించిన టైమింగ్ ఉంటుంది. ప్రతి బుధవారం జబర్దస్త్ బుధా గురువారాల్లో వచ్చేది. ఇప్పుడు కూడా దాన్ని బీట్ చేసి ఈయన కూడా బుధా గురువారాల్లోనే ఇలా ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని రీప్లేస్మెంట్ చేశారేమో అనుకునేటువంటి ఆలోచనలో కూడా జనాలు వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంకా కూటమి ప్రభుత్వ పరిపాలన, వాళ్ళ తీరు, ఇవన్నీ అల్టిమేట్గా జడ్జి చేయాల్సింది ప్రజలు. మీరు ఎన్ని రకాల నాటకాలు వేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం గతంలో అధికారంలో ఉన్నప్పుడే చేసిన మిమ్మల్ని 151 నుంచి 11 కూర్చోబెట్టారు. మళ్ళీ దానిని కనీసం 18 తీసుకొచ్చుకుని ఆ ప్రతిపక్ష పాత్ర అయినా వచ్చేలా ప్రయత్నించండి తప్ప కూటమికి సంబంధించి పని చేయకపోతే అల్టిమేట్గా ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే వాళ్ళకైనా మీకైనా బలమైనటువంటి రిజల్ట్ ద్వారా మీకు కనిపిస్తుంది. అంతేగాని మీరు ఏదో సోషల్ మీడియాలో అడావడి చేసి ఏదో చేద్దామని ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొడతాయి తప్ప కొత్తగా ట్రై చేయండి. సమస్యలపైన నిలబడటానికి, అంటే పరామర్శలకు వెళ్ళినప్పుడు కూడా 10 మందికి డబ్బులు ఇచ్చి పిలిపించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కాకుండా హుందాగా మేము ఇదిగో వాళ్ళ కష్టాల్లో నిలబడతాం, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మేము బలంగా పోరాడతాం, మేము ఏదన్నా సమస్య ఒక చిన్న ఇదిగో ఈ సమస్య ఉంది సార్ దీని మీద మీరు మాట్లాడండి అంటే 3 ఏళ్ల తర్వాత వచ్చి నేను తీర్చేస్తాను అన్నట్టు కాకుండా దాని గురించి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్నో, ఇక్కడ ఉండేటువంటి పాలకులను, ఇక్కడ ఉండేటువంటి సీఎంనో లేదా డిప్యూటీ సీఎంనో క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితిగా ఉండాలి తప్ప 3 ఏళ్ల తర్వాత నేను రాగానే న్యాయం చేస్తాను అని చెప్పి గతంలో మనం ఏం న్యాయం చేయకుండా మళ్ళీ ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఇప్పుడేం న్యాయం చేస్తారని ప్రజల్ని మభ్య పెట్టకుండా కొంచెం నిలబడేటువంటి బలంగా ప్రతిపక్ష పాత్ర ఉంది అనేటువంటి ఒక సంకేతాన్ని పంపించండి. అప్పుడు మీరు 100 రూపాయలు ఇచ్చి జనాలను తెప్పించుకోకుండా ఆటోమేటిక్గా అయినా సరే మా కోసం వస్తాడరా, సమస్య కోసం వెళ్ళి నిలబడితే ఆయనకి వెళ్ళి మన సమస్య చెప్తే ఆయన వస్తాడు, నిలబడతాడు అనేటువంటిది కనిపిస్తుంది కనీసం.